ఇక గణేష్ నవరాత్రులు అని మనం అంటాం. కానీ 11 రోజుల పాటు పూజలు అందుకుంటాడు గణేష్ మహారాజ్. 11 రోజుల పాటు ఘనంగా భక్తులందరి చేత పూజలు అందుకుని 11వ రోజు నిమజ్జనానికి బయలుదేరుతాడు. అంటే అన్ని రోజులు అంత ఘనంగా పూజ చేసుకుని నిమజ్జనం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు మన స్టూడియోలో దీని గురించే మాట్లాడడానికి ఉన్నారు మనతో పాటు భమిడిపాటి రవికృష్ణ శర్మ గారు. నమస్తే అండి. ముఖ్యంగా గణపతి ప్రాశస్త్యం గురించి ముందుగా చెప్పండి. దాని తర్వాత నవరాత్రులు అంటారు, కానీ 11 రోజుల పాటు పూజలు అందుకుంటాడు. ఏంటండి ఆ డిఫరెన్స్ ఏంటి? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. మనకి పురాణాల్లో ఉన్నటువంటి ఎంతోమంది దేవతలకు గణపతి అధిపతి. గ అంటే నిర్గుణ బ్రహ్మము, అణ అంటే సగుణ బ్రహ్మము. ఈ గణపతిని మనం ప్రధానంగా పూజించడానికి, విశేషంగా ఆయన పూజలు అందుకోవడానికి ఒక ప్రాశస్త్యం ఉంది. ఒకానొక సందర్భంలో పురాణంలో చెప్పినట్టుగా పార్వతీదేవి పరమేశ్వరుని యొక్క రాకను తెలుసుకొని తను ప్రతినిత్యము ఆమె నిత్య సుమంగళి పసుపుతో ఉంటుంది. ఆవిడ రోజు ప్రతిరోజు కూడా ఆమె ఒంటి నిండా పసుపు పూసుకొని పసుపుతో నిండి ఉండేటువంటి శరీరం కలదే ఆమె నిత్య సుమంగళి. ఆవిడ స్నానానికి వెళ్లే ముందు తన శరీరానికి ఉన్నటువంటి పసుపుని ఒక ముద్దగా చేసి ఒక చిన్న బాలుని రూపంలో తయారు చేసి దానికి ప్రాణం పోసి పరమేశ్వరుని రాక ఎరింగి తను నిత్య సుమంగళి కాబట్టి ద్వారానికి కాపలాగా ఉండమని చెప్పి ఈ యొక్క బాలుని నియమించి తను స్నానానికి ఉపక్రమించింది. ఇక్కడ ద్వారానికి కాపలా ఉండమంటే ఎవరిని రానియొద్దని, కానీ భర్తని రానియొద్దని కాదు. కానీ ఈ బాలుడు అతనికి తన తల్లి చెప్పినటువంటి ఏదైతే విధి ఉందో దాన్ని నిర్వర్తిస్తూ ఈ యొక్క పరమేశ్వరుని అడ్డగించడం జరిగింది. ఈ పురాణంలో చెప్పినట్టుగా అడ్డగించిన సందర్భంలో స్వామివారు ఆయన శిరస్సుని ఖండించడము, తరువాత గజాసురుడు అనే రాక్షసుని యొక్క శిరస్సుని ఖండించి ఆ శిరస్సుని స్వామివారికి వసంగటము, తర్వాత ఆ ఇద్దరు అల్లారు ముద్దుగా ఈ గణేషుని పెంచుకోవడము, తదుపరి కుమారస్వామి వాళ్ళకి జన్మించడము, ఇదంతా పురాణోక్తంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఒకానొక సందర్భంలో మానవులకు మళ్ళీ, దేవతలకు మళ్ళీ, రాక్షసులకు మళ్ళీ అందరికీ కూడా విఘ్నాలు జరగటం అరుదు. అంటే అనుకున్న పనిలో జాప్యం జరగటం, అనుకున్న పని జరగకపోవడం, సంకల్పబలం లేకపోవడం, సంకల్ప సిద్ధి లేకపోవడం జరుగుతూ వస్తూ ఉంటాయి. తదనుగుణంగా ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే శుభ కార్యక్రమాలు, ధర్మబద్ధమైనటువంటివి, శాస్త్రబద్ధమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే విఘ్నాలు జరుగుతున్నాయో వీటికి ఒక అధిపతిని నియమించమని ఆ పరమేష్ఠిని ఈ దేవతలంతా, ముళ్ళంతా, తపస్సులంతా వెళ్ళి ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంలో పరమేశ్వరుడు తనకి ఇద్దరు కుమారులు, ఒకరు గణపతి, ఒకరు కుమారస్వామి. వీరిద్దరిలో ఎవరైతే ముల్లోకాలలో ఉన్నటువంటి పుణ్యనదులలో స్నానమాడి వేగంగా త్వరగా తమ వద్దకు వస్తారో వాళ్ళకి ఈ ఆధిపత్యాన్ని ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది. తదనుగుణంగా కుమారస్వామి తన వాహనటువంటి నెమలినెక్కి వాయువేగంతో వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు గణపతి మరుగుజ్జు రూపి. ఈ మరుగుజ్జు రూపైనటువంటి గణపతి తల్లిదండ్రులకు నమస్కారం చేసి అడుగుతాడు, అయ్యా నాకు శక్తి లేదని తెలిసి కూడా ఈ ముల్లోకాల్లో ఉన్న నదుల్లో స్నానం చేసి రమ్మని ఆజ్ఞాపించడం సరి అయినది కాదు, నన్ను ఏం చేయమంటారు అని అడుగుతారు. అప్పుడు ఒక్కసారి తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసినంత మాత్రాన భూ ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులకు ప్రణామం చేసి ప్రదక్షిణ చేస్తూ నారాయణ మంత్రాన్ని, ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించినట్టయితే కోరిక సిద్ధిస్తుందని పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది. వెంటనే ఈ వినాయకుడు అని ఎందుకన్నామంటే నాయకుడు. వి అంటే
విచిత్రమైన అని కాదు, ఈ యొక్క విశ్వానికి అధిపతి ఆయన. అంటే విశ్వాన్నంతటినీ కూడా నడిపించేటువంటి శక్తి, ఆ పనులని ఆపే శక్తి ఉన్నటువంటి నాయకుడు వినాయకుడు. కాబట్టి వినాయకుడు అన్నారు. ఈ వినాయకుడిని ఎప్పుడైతే వినాయకుడు చెప్పారో 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క నారాయణ మంత్రాన్ని జపించాడు. ఈ కుమారస్వామి ఏ నదిలోకి వెళ్ళినా కానీ తనకెదురుగా తన అన్నగారు స్నానం చేసి వస్తుండటం కనబడి చివరికి తన శక్తి తెలుసుకొని అన్నగారిని అవహేళన చేసేందుకు బాధపడుతూ చివరికి ఈ యొక్క విఘ్నాలకి అధిపతిగా వినాయకుడిని వసగడం జరిగింది. మనకు పురాణాల్లో చెప్తూ ఉంటారు, రామాయణంలో కూడా శ్రీరామచంద్రుని యొక్క పట్టాభిషేకానికి ముహూర్తం నిర్ణయించడం జరుగుతుంది. కానీ ఆ పట్టాభిషేకం జరగదు. అటువంటి అంటే దశావతారాల్లో ఒకటైనటువంటి రామావతారంలో కూడా రామునికి కూడా విఘ్నం జరిగింది. ఆ విఘ్నానికి కారణం ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటూ వెళ్తే అది రామాయణం సెపరేట్. అంటే అప్పటికి ఇంకా జరగలేదా అండి విఘ్నేశ్వరుడికి విఘ్నాధిపత్యం గణాధిపత్యం ఇవ్వటం అనేది అప్పటికి ఇంకా జరగలేదా? జరిగింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏదైతే సత్కార్యాలు శుభకార్యాలు ధర్మబద్ధమైనటువంటి మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ఫలిస్తాయి. ఆయన 2 రకాలుగా ఉంటాడనమాట. ఒకటి విఘ్నాలకి అధిపతి. విఘ్నాలకి అధిపతి అన్నప్పుడు 2 రకాల అర్థం వస్తుంది. విఘ్నాన్ని కలిగించేవాడు, విఘ్నాన్ని తొలగించేవాడు. అంటే మనం ఏదైతే మంచి చెడు భావంలో ఉండి మంచిని తీసుకుంటామో ఆ మంచిని కరుణించి మనకు సిద్ధిస్తాడు. ఏదైతే చెడు భావంలోకి వెళ్ళి చెడు కోరికలు కనుక కోరుకున్నట్టయితే వాటిని ఆపేస్తాడు. అంటే ఈ 2 రకాల భావం ఉన్న విఘ్నాలకి అధిపతి. విఘ్నాలకి అధిపతి విఘ్నాల్ని మాత్రమే తొలగించేవాడని కాదు, విఘ్నాల్ని ఆపేవాడు, విఘ్నాల్ని కలిగించేవాడు. 2 శక్తులు ఆయనకున్నాయి. అయితే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రారంభమైన ఈ యొక్క వినాయకుడు 11 రోజులు పూజలు అందుకోవడం ప్రశస్తం. కాలానుగుణంగా ఈ 11 రోజులు అనేవి 9 రోజులు, 9 రోజులు అనేవి 7 రోజులు, అలా బేసి సంఖ్య 5 రోజులు, 3 రోజులు ఈ విధంగా తీయడం జరుగుతుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, స్వామి ఈ రోజే తీయొచ్చు కదా విగ్రహాన్ని అని. అంటే పెట్టిన రోజే కూడా కొంతమంది నిమజ్జనం చేయడం జరుగుతూ ఉంటుంది. అది ఎలా అంటే మనము పూజ ప్రారంభించేటప్పుడు దీపాన్ని వెలిగించి స్వామివారి యొక్క షోడశ ఉపచారాల తర్వాత ప్రముఖమైన రాజోపచారాలు శక్త్యోపచారాలు సమర్పించిన తర్వాత దీపారాధన ఉన్నంతసేపు స్వామివారిని పూజించవలసిందే. ఆ దీపారాధన కొండెక్కిన తర్వాత అప్పుడు స్వామివారిని మనము ఉద్వాసన చెప్పి నిమజ్జనం చేయవచ్చు. అందుకే గృహంలో 11 రోజులు పూజలు నిర్వహించలేని వాళ్ళు 1 రోజు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ అఖండ దీపారాధన చేసి మండపాల్లో కానీ మన గృహంలో కానీ దేవాలయాల్లో కానీ అఖండ దీపారాధనే చేయాలి. అఖండ దీపారాధన చేస్తేనే ఆ విగ్రహాన్ని 2వ రోజు 3వ రోజు కూడా కొనసాగించడానికి పూజలు అందుకోవడానికి అర్హత లభిస్తుంది. ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేసి స్వామివారిని మనం ఆవాహన చేశామో అప్పటి వరకు మనం మార్కెట్లో కొన్నటువంటి ఆ విగ్రహం మనం ఏదైతే బుట్టలో పెట్టుకెళ్తామో, ఓ సంచిలో పెట్టుకెళ్తాము, బండి మీద పెట్టుకెళ్తాము, కారులో పెట్టుకెళ్తాము, అప్పటికి స్వామివారి యొక్క విగ్రహం మాత్రమే, దానికి శక్తి ఉండదు. అది వినాయకుని యొక్క ప్రతిరూపం మాత్రమే. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి పూజా మందిరంలో మండపం వేసి దాని మీద ఒక తెల్లని వస్త్రం పరిచి అంచు ఉన్న వస్త్రం వేసి దానిపైన బియ్యం పోసి పసుపు కుంకుమతో ముగ్గులు వేసి అక్కడ స్వామివారిని ప్రతిష్ఠించి ఆవాహన చేసిన తర్వాత ఆయనలోకి శక్తి వస్తుంది. ఆ శక్తి ఉన్నంతసేపు షోడశ ఉపచారాలు అంటాం మనం. అంటే 16 రకాల ఉపచారాలు చేస్తాం. సాధారణంగా మన ఇంటికి ఎవరన్నా బంధువులు వస్తారు, రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం, తాగడానికి మంచినీళ్ళు ఇస్తాం, తుడుచుకోవడానికి ఒక టవల్ ఇస్తాం, తర్వాత వాళ్ళు కూర్చోవడానికి ఒక ఆసనం చూపిస్తాం, ఆ తర్వాత పలహారాలు భోజనాలు వాళ్ళ విశ్రాంతికి ఒక ఫ్యాన్ వేయటం, ఈ విధంగా మనం ఎన్నో ఉపచారాలు చేస్తూ ఉంటాం. సాధారణ మానవుడు మన బంధువో స్నేహితులో మన ఇంటికి వస్తాయి. అలాంటిది స్వామివారిని మనం ఆవాహన చేస్తే షోడశ ఉపచారాలు తప్పనిసరిగా చేయవలసి ఉంది. రైట్ అండి.